పుష్పరాజులకి పవన్ కళ్యాణ్ గారు అల్టిమేటం ఇచ్చారు. ఇది గత కొద్ది రోజులుగా మనందరం చూస్తున్నాం. పుష్ప సినిమా ఎంత భారీ హిట్ అయిందో పవన్ కళ్యాణ్ గారి వార్నింగ్ కూడా అంతే భారీ హిట్ అయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది కనిపించినటువంటి పరిస్థితి. అరాకురా కనిపిస్తున్నా వెంటనే వాళ్ళని పగడ్బందీగా పట్టుకొని కేసులు కూడా పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, లోపల వేయడం కూడా చూస్తున్నాం. ఇకపోతే అసలు ఎందుకని తగ్గిపోయాయి అని అంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఉన్నారు. ఆయన జోలికి వెళితే, ఆయన దృష్టిలో పడితే మన పని అంతే. మనం చూసాం ఆల్రెడీ సీజ్ ద షిప్ అని చెప్పి ఇంటర్నేషనల్ మాఫియాతో పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక అల్టిమేటం ఇచ్చి, ఒక బలమైన వార్నింగ్ ఇచ్చి పంపించారు. అలాంటిది మరి ఎర్రచందనాన్ని వదిలేస్తారా? మన భారతదేశంలో శేషాచలం అడవుల్లో పండేటువంటి ఎర్రచందనానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఏదన్నా తేడా జరిగితే ఊరుకుంటారా? ఏదో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక తప్పులనే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉన్నా కూడా వదిలిపెట్టట్లేదే, అలాంటిది ఆయన శాఖలో ఇలాంటి స్మగ్లింగ్ జరిగితే ఊరుకుంటారా? మరి అలాంటి వ్యక్తికి మరి స్మగ్లింగ్ చేస్తున్నాము అంటే నిజంగా ఒక్కొక్కళ్ళకి ఉచ్చబడిపోవాల్సిందే కదా. డెఫినెట్గా అదే పని తమిళనాడులో ఉన్నటువంటి వ్యక్తులు స్మగ్లర్లు కావచ్చు, కర్ణాటకలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి స్మగ్లర్లకు కూడా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే, ఆయన శాఖలో ఉన్నటువంటి అడవి శాఖను చూస్తే ఉచ్చబోసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అందుకనే ఎవరో వచ్చే పని కానీ వచ్చే ఆలోచన కానీ పెట్టుకోలేకపోతున్నారట. దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇది గత ప్రభుత్వాలు దగ్గరుండి చేపించినా కూడా ఎవరిని ఎక్కడ వదిలిపెట్టనని చెప్పి ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు హెచ్చరిక ఇచ్చారు. ఇది ఇక్కడతో ఆపాలి, నాకు తెలిస్తే మాత్రం డెఫినెట్గా నేనేంటో మీరు చూస్తారు. ఒక గబ్బర్ సింగ్ అనేది సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో చూపిస్తాను అని చాలా బలంగా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. సో పుష్పాలు వీళ్ళందరూ కూడా ఇక గప్చిప్గా ఇంట్లో కూర్చుని తడిగుడ్డ వేసుకుని కూర్చోవలసిందే తప్ప వస్తాం ఎర్రచందనాన్ని దోచేస్తాం అంటే ఇక్కడ ఉంది గబ్బర్ సింగ్. సో బీ కేర్ఫుల్.